సఖీ ద హౌస్ ఆఫ్ కంచి వీవ్స్ తెలంగాణ ఆంధ్రప్రదేశ్. నమస్తే రమగారు. నమస్తే జయ. రమగారు, నవరాత్రుల్లో 4వ రోజులో ఉన్నాం. ఈ రోజు యొక్క విశిష్టత, ఈ రోజు అమ్మవారు ఏ అలంకరణలో ఉంటారు, మన పూజ విధానం ఏ విధంగా ఉండాలి? ఆశ్వయుజ శుద్ధ చవితి. ఈ చవితి 4వ రోజున సాధారణంగా మనం కాత్యాయని పూజ చేసుకుంటారు. అయితే మనకి కనకదుర్గా దేవాలయంలో విజయవాడ ఇంద్రకీలాద్రి మీద మహాత్రిపుర సుందరి అవతారం వలేస్తారు ఈరోజు. ఈ మహాత్రిపుర సుందరి అంటే అమ్మవారు అటు ఇటు సచామర రమావాణి సవిదక్షిణ సేవిత శివకామేశ్వరాంకస్థ శివ స్వాధీన వల్లభ ఈ స్వరూపాల్లో కనపడుతుంది. లలితాదేవి అనగానే మామూలుగా మనం ఎక్కడ కనపడతారు, ఏదైనా ఫోటోలో చూసేసరికి పరమేశ్వరుడు పడుకుని ఉన్నట్టు, అవును, ఆయన అంకం మీద తొడల మీద ముళ్ళో అమ్మవారు కూర్చుని ఉన్నట్టు, అది కూడా ఏమిటి ఇట్లా స్థిమితమైన రూపంతో పాశాంకుశాలు ధరించి, తర్వాత ఏమో చెరుకు విల్లు ధరించి, పుష్పవాణాలు ధరించి స్థిమితమైన ప్రశాంతమైన స్వరూపంతో కనిపిస్తుంది. చతుర్భుజిగా కనపడుతుంది అమ్మవారు. ఈ స్వరూపంలో ఉన్న అమ్మని ఈ రోజున మనకి కనకదుర్గ దేవాలయంలో చూపిస్తారు స్వరూపం. అయితే అమ్మవారిని మనం కాత్యాయని వ్రతం అని చెప్పుకుంటాం ఈ రోజున. ఈ కాత్యాయని వ్రతం ఏంటంటే శ్రీకృష్ణుణ్ణి భర్తగా పొందటానికి గోపికలు ఆచరించిన వ్రతంగా చెప్తారు. ఈ చతుర్థి నాడు మన త్రిపుర సుందరి అవతారమైనా చెప్పుకోవచ్చు అమ్మవారిని, లేదా కాత్యాయనిగా కూడా చెప్పుకోవచ్చు. ఎవరైనా వివాహం కావాల్సిన కన్యలు ఉంటే ఇంట్లో వాళ్ళతోటి కాత్యాయని వ్రతం, కాత్యాయని కథ చెప్పుకోవటమే. కాత్యాయని దేవి ఆమె స్వరూపంతో ఆమె కూడా ఇలా పాశాంకుశాలు, తర్వాత ఏమో పుష్పబాణ హస్తగానే కనపడుతుంది. ఆమె స్వరూపం కూడా ఇలాగే కనిపిస్తుంది. అయితే ఇక్కడ మహాత్రిపుర సుందరి అని ప్రత్యేకంగా చెప్తారు. పులిహోరని నివేదనగా ఇస్తారు అమ్మవారికి. బాగా అంటే మంచి కలర్ఫుల్గా ఉండాలన్నమాట పదార్థం, పసుపచ్చగా పచ్చటి పదార్థాలు. అమ్మవారికి మనం వేసుకున్న పసుపచ్చ లాంటిది కానీ, పసుపు కానీ, ఆ తర్వాత నారింజ రంగు ఆరెంజ్ కలర్ కానీ, బాగా రిచ్ దట్టమైన నారింజ రంగు కానీ ఆ వస్త్రాన్ని సమర్పించవచ్చు. అయితే ఇప్పుడు కాత్యాయని వ్రతం గురించి చెప్తాం. కాత్యాయని వ్రతం గోపికలట, ఈ గోపకులంలో పుట్టిన ప్రతి కన్య శ్రీకృష్ణుడినే భర్తగా కావాలని కోరుకునే వాళ్ళట. ఈ భర్తగా కావాలి అంటే ఇది ఒక గోపిక కృష్ణుడు, ఒక స్త్రీ ఒక పురుషుడుగా చూడకూడదు. ఇప్పుడు గోపకులంలో పుట్టిన వాళ్ళందరూ కృష్ణుడికి మేనమరదళ్ళే అయ్యుండకపోవచ్చు. అందులో కొంతమంది బాబాయ్ కూతుర్లు, పింతల్లి కూతుర్లు కూడా ఉండుండొచ్చు. కానీ ప్రతి కన్యకకి భర్త కావాలి, కృష్ణుడే కావాలని, అలాంటి వాడు కావాలనిపిస్తుంది. మనం దీన్ని ఎట్లా చూడాలంటే ప్రతి మానవుడికి, ప్రతి జీవికి భగవంతుడు కావాలి. ప్రతి గోపిక ఒక జీవాత్మ, ప్రతి జీవాత్మకి పరమాత్మలో లీనం అవ్వాలని ఉంటుంది. అదే దీని గతి. నీకు తెలియని తెలియకపోని కొన్ని జీవులకి, కొన్ని జీవాత్మలకి తెలుస్తుంది, నేను కాదు, నేను ఇక్కడ ఉండవలసిన వాడిని కాదు, ఈ శరీరం నాది కాదు, నేను భగవంతునిలోని ఒక అంశాస్వరూపాన్ని, నాలోనే పరమాత్మ ఉన్నాడు, నన్ను నేను కాదనుకుని భగవంతునిలో నేను ఐక్యం అవ్వాలి అని ఒక ప్రాణికి తెలియచ్చు, ఒక జీవికి అర్థమవుతుంది. చాలామందికి అది అర్థం కాదు. ఏదో పరిగెడతాం, ఏదో చేస్తాం, వెంపర్లాడతాం, ఏదో కావాలనిపిస్తుంది. అది ఏమిటో అల్టిమేట్ గోల్ ఏమిటో అసలు మనకు తెలియదు. ఆ గోల్ తెలుసుకునేదాకా ఈ ప్రయాణం నడుస్తూ ఉంటుంది. మనం మళ్ళీ పుడుతూ ఉంటాం, మరణిస్తూ ఉంటాం. ఇక్కడ చేసిన పాపాలో పుణ్యాలో వీటి వల్ల ఇంకొంచెం ఉత్కృష్టమైన జన్మ వస్తుందో, కొంచెం నికృష్టమైనది వస్తుందో, ఏదో మనం చేసిన కర్మానుభవాన్ని బట్టి జనన మరణ చక్రం తిరుగుతూ వెళ్ళి ఎప్పుడో ఒకప్పటికి ఇది నేను కాదు అనేది అర్థం అవుతుంది. ఆ అర్థం కావాలంటే గోపికలు భగవంతుడిని భర్తగా కావాలని భావించినట్టుగానే మనకి భగవంతుడు కావాలని భావించాలి. ఆ రకమైన తెలివిడి, లోపల తెలివి కావాలంటే ఇలా ఆరాధన చేయాలి. కాత్యాయనిని ఆరాధిస్తే మనకి పరమాత్మకి ఉన్న తేడా ఏమిటి? ఎక్కడ భేదం లేదు. మనలో ఉన్నవాడు పరమాత్మే, ఈ జీవాత్మ స్వరూపంలో ఉన్నవాడు ఆయనేనని మనకు అర్థమవుతుంది. ఆ అర్థం చేసుకునే తెలివిని సంపాదించుకోవటం కోసం ఈ రోజున త్రిపుర సుందరి అవతారంలో ఉన్నటువంటి కాత్యాయనిని పూజించాలి. చక్కటి కమ్మటి పులిహోర చింతపండుతోటి తయారు చేసి, రుచికరం చూడ్డానికి ఎంతో పంచవర్ణాలతోటి ఎట్లా కళగా కనపడుతుంది. పులిహోర అనగానే అందంగా ఉంటుంది. అవును. ఇంత చిత్రాన్నాన్ని అమ్మవారికి నివేదన చేయాలి. ఈ కాత్యాయనికి ప్రత్యేకంగా చెప్తారు ఎర్రటి పువ్వులతో పూజ, ఎర్రని గాజులు సమర్పించటం, కుంకుమ సమర్పించటం, ఎక్కువ మంది ముత్తైదువులకి ఈ రోజున మనం పూజించటం,
మామూలుగా కన్యగా పూజ ప్రతిరోజు చేసుకుంటాం, ఏదో ఒక చేసుకుంటాం. కన్యని తెచ్చుకుంటాం. ప్రతిరోజు ఒకే రకం కన్య దొరికినా మనకి 4 ఏళ్ల పిల్లలే ఉన్నారు మన బిల్డింగ్ నిండా. మనం వయసులు చెప్పుకున్నాం కదా, 2 నుంచి 9 దాకా. అంటే ఓ రోజు 2వ అమ్మాయి 2 ఏళ్ళది, ఓ రోజు 3 ఏళ్ల పాప, ఓ రోజు 4 ఏళ్ల కన్య దొరుకుతుంది, దొరకదు. ఒకే వయసు వాళ్లే ఉన్నప్పటికీ కూడా అదే మన ప్రాప్తం అనుకుని రోజుకొకళ్ళకి పెట్టుకోవచ్చు. ఏం చేస్తారు అమ్మగారి పిల్లలకి? కన్యక కన్యకి ఎలాంటి పూజ చేస్తారు? కూర్చోబెట్టటము, ఆ. పాదాలకి ముందు కాళ్ళు కడిగిస్తాం. కాళ్ళు కడిగించి కూర్చోబెట్టి కాళ్ళకి పసుపు రాసి, పారాణి పసుపు సున్నము కలిపితే పారాణి తయారవుతుంది. అవును. కాళ్ళకి పసుపు రాయటం, పారాణి పెట్టడం. ఒట్టి పారాణి పెట్టకూడదు, పసుపు రాసిన పాదాలకి పారాణి పెట్టడం. తర్వాత కుంకుమ, తర్వాత కాటుక, బుగ్గన ఒక చుక్క, తర్వాత తల ముడవటం, జుట్టు ఉంటే చక్కగా దుబ్బి కాసిన పువ్వులు పెట్టడం. అమ్మవారిని అలంకరించడమే జయ ఇది. అలంకారం అయిన తర్వాత ఒక పీట మీద చక్కగా పొద్దుగా కూర్చోబెట్టి ఏదైనా తినడానికి పెట్టడం. మనం ఆ రోజు అంటే ఇది అమ్మవారికి నివేదన చేసిన ప్రసాదము పెట్టచ్చు, లేదా వీళ్ళకే భోగం ప్రత్యేకంగా తయారు చేసుకోవచ్చు. చేసి చక్కగా ఒక విస్తరి వేసి, ఏదో ఒక పదార్థం చేయకూడదమ్మా ఎప్పుడు కూడా. 4 పదార్థాలు మనకు విస్తరి కళగా కనపడాలి. పిల్లలు చేయి విడిచి తీసుకునేలాగా చేయాలి. వాళ్ళకి నచ్చిన పదార్థం ఏదైనా. మన పక్కింట్లోనే ఒక పాపాయి ఉందనుకోండి, తనకి ఏమి ఇష్టము, కొంతమంది పిల్లలు బంగాళదుంపలు ఇష్టం, బంగాళదుంపల కూర, అన్నము, చారు, పెరుగు, కాస్త ఏదైనా తీపి పదార్థం. వాళ్ళు అవేమి తినరు, ఏదో ఉప్మా లాంటివి తింటారు, పులిహారే తింటారు పిల్లలు. చాలా మంది పులిహార కనపడుతుంటే పులిహారే తింటామంటారు. పులిహారతో పాటు ఒక పులిహార పెట్టకుండా దాంతో ఏదైనా తీపి పదార్థము, ఒక చిన్న బిళ్ళ పెరుగు, అన్నము, ఇలాంటివి తినిపించడం. ఆహారం తీసుకున్న తర్వాత చక్కగా మళ్ళీ బొట్టు పెట్టి బట్టలు పెట్టడం. ఏదైనా అలంకరణ సామాగ్రి ఉంటే పిల్లలకి సాధారణంగా ముందు అలంకరణ సామాగ్రి అన్నీ ఇచ్చి అప్పుడు భోజనం పెడతాం. ఆ తర్వాత తాంబూలం ఇచ్చాక కొంతమంది ఇష్టపడరు, కానీ హారతి ఇస్తే చాలా మంచిది పిల్లలకి. ఏ కన్యకైతే మనం పూజ చేసుకుందాం అనుకున్నామో, కన్యా పూజన చేస్తాం కదా, ఆమెకు ఒక హారతి ఇచ్చి తర్వాత ఆమె చేతికి అక్షింతలు ఇచ్చి అక్షింతలు వేయించుకోవాలి పిల్లతో. ఆ కన్యకతోటి మనం అప్పుడు కుమారి స్వరూపం, ఆవిడే బాలా స్వరూపంగా పెట్టుకున్నాం కదా, ఈ బాలా స్వరూపానికి నమస్కారం చేసుకుని తదుపరి జన్మల్లో అయినా నాకు భగవంతుడిని చేరే దారి, నీ దగ్గరికి వచ్చేసే దారి చూపించమని. ఇప్పుడు దసరా ఏ పండగల్లో అయినా కూడా మనకు దేవతార్చన ప్రధానాంశంగా ఉంటుంది. ఏ పండుగ అయినా వండుకోవటం తినడమే మన జీవితోధ్యాయం అయినప్పటికీ ఖచ్చితంగా దైవారాధన ఉంటుంది. ప్రతి దైవారాధనలోనూ మనం సాధారణంగా ఏం చేస్తాం, ఏదో కోరికలు, మా పిల్లల పైకి రావాలి, మా ఆయన వృద్ధిలోకి రావాలి, మా వ్యాపారం పెరగాలి, నాకే బంగారం కావాలి, బట్టలు కావాలి, ఇల్లు కావాలి, వాకిలు కావాలి, ఫారిన్ ట్రిప్ కావాలి, ఏవో అడుగుతాం జయ. అవునండి, ఇవే వస్తూ ఉంటాయి. అవును. అయితే పండగలకి మనం ఎప్పుడైనా సరే ఈ రోజుల్లో ఇది కోరితే వస్తుంది అలాంటివి చెప్పం. ఇది ఇప్పుడు చేయాల్సింది అంతే. కోరికలతో సంబంధం లేకుండా నువ్వు కోరుకుంటావంటే ఎక్కడ ఏది కోరుతావో నీకు లభించాల్సింది లభిస్తుంది అంతే. కాకపోతే ఈ దైవారాధన ఈ సమయంలో ఇది చేయాలన్న నియమం ఉంది మనకి. ఇదే కన్యా పూజ మనకి ఎక్కడైనా సంవత్సరంలో చెప్పబడిందా? ఎక్కడ చూడు, దానాలు ఉంటాయి. అన్ని దానాలు అన్ని పండగలకి దానం చేయండి చెప్తారు. అవును. కానీ విశేషించి కన్యా పూజ, శివాసిని పూజ ప్రత్యేకంగా చెప్పేది ఇప్పుడు దసరా పండుగలు. ఎందుకంటే ఇప్పుడు ఈ ఆద్య శక్తి యొక్క, చైతన్య శక్తి యొక్క ఇది అంటే బలం ఎక్కువగా ఉంటుంది, ఆమె ప్రసన్నత ఎక్కువగా ఉంటుంది. ఇప్పుడు ఈ ప్రసన్నత అంతా ఎందుకు మనకి? మనం ఏదో ఈ చిన్నవి మనకు కావాల్సిన మెటీరియలిస్టిక్ థింగ్స్ సంపాదించుకోవటము, తాత్కాలికమైన ప్రయోజనాలను ఇచ్చేది కాదు, శాశ్వతమైన ప్రయోజనాన్ని ఇవ్వగలిగే శక్తి ఉన్న రోజులు. కాబట్టే ఈ నవరాత్రులు ప్రత్యేకంగా చెప్తారు. ఒక నవరాత్రి కాదు, మనకి 4 నవరాత్రులు ఉన్నాయి. 2 మనం ప్రఖ్యాతంగా చేస్తాం. గుప్త నవరాత్రులు మనం ఇప్పుడు చెప్పుకుంటున్నాం, కానీ అది అందరూ చేసేవి కాదు, ఎక్కువగా అవలంబించేవి కాదు. అది ఎవరు చేస్తారు? కేవలము ఆ మంత్రోపాసనం ఉన్నవాళ్ళు మాత్రమే. మనకు అసలు అక్కర్లా అవి. ఈ ప్రఖ్యాత 2 నవరాత్రుల్లోనూ చైత్ర నవరాత్రుల్లో మనం విశేషించి చేసేది ఏం లేదు. అవునండి, గుళ్ళల్లో చేస్తారు, ఇళ్లలో చేసేది ఏమీ ఉండదు. మా రామాయణం చదువుకోండి, మనమే రామాయణం చదువుకోండి అని చెప్తూ ఉంటాం. కానీ మనం చేయలేం మన చిన్నప్పుడు. కానీ మన చిన్నప్పుడు కాదు, మన తాతల నాటి నుంచి దసరా 10 రోజులు చేయటం ఉన్నది. ఈ 10 రోజుల్లోనే ఈ ఆద్యశక్తి అయిన చైతన్యము ఉత్తేజితంగా ఉంటుంది. ఈ ఉత్తేజితంగా ఉన్న శక్తిని మనం ముట్టుకుంటే, ఇప్పుడు ఏదైనా ఒకటి రెడీగా ఉన్నదాన్ని పట్టుకుంటే ఎంత సులువు. ఆ రెడీగా ఉండే శక్తి ఈ రోజుల్లో ఉంది కాబట్టి ఇప్పుడు ఇది చెప్పబడింది. కాబట్టి చక్కగా ఈ 10 రోజులు చేయగలిగినంత దైవారాధన చేయండి, ఉండగలిగినంత ప్రసన్నంగా ఉండండి, ఉండగలిగినంత ప్రశాంతంగా ఉండండి.
ఎంత ప్రార్థన చేస్తే అంత అంత. ఫలితం లభిస్తుంది. ఈ ఫలితం అంటే నీకు కావాల్సినవే కాదు, నీకు రావాల్సినవి ఏవేవో ఉంటాయి. అది కదా అవన్నీ ప్రధానం వస్తాయి. కదా రమ్మగారు. అంటే మనకు కావాల్సిందే కాదు కదా, రావాల్సింది important. రావాలి కదా. అది తప్పకుండా వస్తుంది. కాబట్టి ఈ రకంగా లలితా త్రిపుర సుందరి స్వరూపంలో ఉన్న మహాత్రిపుర సుందరిని ఆరాధన చేయండి. కన్యలు ఉంటే గనక, అంటే అవివాహిత కన్యలు మన ఇంట్లో ఉంటే వాళ్ళతోటి ఈ రోజున కాత్యాయని స్వరూపాన్ని ధ్యానించుకుని లలిత అష్టోత్తరం చదువుకోవచ్చు. ఏదైనా మనకు కావలసిన స్తోత్రాన్ని చదవగలిగినంత చిన్న స్తోత్రాన్ని అయినా చదువుకుని అమ్మవారిని అర్చించండి. ఈ రోజున మనం వడపప్పు పానకం రోజు పెడతాం. పళ్ళు ఫలాలు నివేదన చేయండి, పులిహోర నివేదన చేయండి. ప్రధానంగా పులిహోర నివేదన చేస్తే మంచిది. ఈ నవరాత్రులు, శరన్నవరాత్రులు మొత్తం మీద కూడా పలానా ఆలయం దర్శించుకుంటే చాలా, అంటే దర్శించుకోవాలి అలా అనుకునేటువంటి ఆలయాలు ఏమన్నా ఉన్నాయా? ఏ అమ్మవారి ఆలయాన్ని దర్శించినా మంచిదే జయ. కనీసం మన పక్కనే ఉన్న మన గ్రామ దేవత చిన్న గంగానమ్మ దేవాలయాన్నైనా చూడండి. ఎందుకంటే శక్తి ప్రసన్నంగా ఉంటుందని చెప్తున్నాం కాబట్టి అన్ని చోట్ల అదే కదా ఉండేది. అంతే, ఒక స్వరూపంలో కనపడుతుంది. అక్కడికి వెళ్ళి నమస్కారం చేసుకుంటే మంచిది. ఈ శరన్నవరాత్రులు అన్ని రోజులు కూడా మనం తలస్నానం చేయాలి, అలాంటి నియమాలు ఏమన్నా ఉన్నాయండి? అంటే మనం కార్తీకంలో తలస్నానం ప్రధానంగా అనుకుంటాం, అట్లాంటి నియమాలు ఏమన్నా ఉన్నాయంటారా? దీనికి అట్లా ఏం చెప్పరు చేయాలా, ప్రత్యేకంగా ఏం లేదు. మీరు ఏదైనా అశుచి పడితే, బయటికి వెళ్తే, ఎవరితోటైనా కలవకూడని వాళ్ళతో కలిసామని అనిపించినప్పుడు తలస్నానం చేయాలి, కానీ లేకపోతే అక్కర్లేదు. మనం మొదటి రోజున తలస్నానం చేసుకుని మొదలు పెట్టుకుంటాం కదా, మీ అవకాశాన్ని బట్టి చేసుకోవటమే. కానీ దీనికి ఇలాంటి నియమం అయితే లేదు. ఈ 2 పూట్ల స్నానం చేయాలా ఇలాంటివి కూడా అడుగుతారు. మధ్యాహ్నం మంచాల మీద పడుకున్నా, మంచం మీద పడుకుంటే మధ్యాహ్నపు నిద్ర అసలు పనికిరాదు. ఈ నక్తాలు కానీ ఉపవాసం కానీ చేసేటప్పుడు. ఇప్పుడు ఏదో చిన్న లేత నెలల గర్భమో, లేకపోతే చిన్నపిల్లలు ఉన్నవాళ్ళు, ఏదైనా చిన్న బద్ధకం ఉన్నవాళ్ళు, శీతాకాలం వచ్చేస్తోంది కాబట్టి కాస్త ఒళ్ళు బరువుగా ఉన్నవాళ్ళు, ఇలాంటి వాళ్ళకి కాస్త ఏమైనా ఇబ్బందిగా ఉండి మధ్యాహ్నం పడుకుంటే సాయంకాలం ఒక చెంబు నీళ్లు పోసుకుని అప్పుడు దీపారాధన చేసుకుంటే మంచిది. వస్త్రాలు మార్చుకోవడం, కాళ్ళు చేతులు మొహం కడుక్కుని బట్టలు మార్చుకున్నా పనికొస్తుంది. ఈ నెత్తి మీద నీళ్లు అనేది సువాసినికి ప్రతిరోజు తల స్నానం అసలు చెప్పబడలేదు. సువాసిని తొలి రోజున మొదలు పెట్టుకునేటప్పుడు చేసుకుంటే, అంటే భర్త ఉన్నవాళ్ళు, ముత్తైదువుగా ఉన్నవాళ్ళు కొంచెం పసుపు రాసుకుని కంఠస్నానం, మామూలు స్నానం చేస్తే సరిపోతుంది. మీ అవకాశాన్ని బట్టి రోజు తల తడుపుకుంటే దసరా పండగ, పెద్ద పండగ వచ్చే లోపల మీకు జలుబో జ్వరమో ఏవో వస్తాయి. సీజన్ మంచిది కాదు కదా, కాబట్టి మీ అవకాశాన్ని బట్టే. కానీ ఇక్కడ ఆ నియమం లేదమ్మా. రోజు నెత్తి మీద నీళ్ళు రాత్రి మంచం మీద పడుకున్నాం కాబట్టి పొద్దున్న తల మీద పోసుకోవాలన్న నియమం లేదు. మీరు పడుకున్నా కూడా, మంచం మీద పడుకున్నా ఉదయం మీరు పసుపు రాసుకుని కంఠ స్నానం చేయొచ్చు, దానికి ఏం తప్పు లేదు. రమ్మగారు, అవివాహితులు కానీ వితంతువులు కానీ ఈ పూజా విధానంలో పాల్గొనొచ్చు అంటారా? చక్కగా పాల్గొనొచ్చమ్మా, బ్రహ్మాండంగా చేసుకోవచ్చు. కన్యలు గనక పూజ చేసుకుంటే, కన్యలు మన ఇంట్లో పిల్లలు, పెళ్లి కాని పిల్లలు ఉంటే వాళ్ళతో తాంబూలం ఇప్పించండి, నమస్కారం చేయించండి, లలితా సహస్రనామం చదివించండి, అమ్మవారికి పూజలు అన్ని చక్కగా అలంకారం వాళ్ళతో చేయించండి, శుభం జరుగుతుంది. వితంతువులైనా భర్త లేకపోయినా పూజా విధానానికి ఏ తప్పు లేదమ్మా. వాయినాలు అవి ఇవ్వకుండా ఉండటం ఒకటే తప్పిస్తే అది ఒప్పుకోదు సమాజం కాబట్టి. మిగిలినవన్నీ చేసుకోవచ్చు. మీరు చక్కగా ఇంట్లో పూజ చేసుకోవచ్చు, రోజు లలితా సహస్రనామం చదువుకోవచ్చు, ఏ తప్పు లేదు దానికి. రమ్మగారు, శరన్నవరాత్రులు మొత్తం కూడా మొదటి రోజు నుంచి చివరి రోజు వరకు కూడా స్త్రీలు పాటించాల్సిన నియమాల గురించే మనం మాట్లాడుకుంటున్నాం. ఇక్కడ పురుషుల పాత్ర ఏంటండి? అంటే యాక్చువల్గా ఇది ఇళ్లల్లో ఉండే విధానం అయితే పురుషులది ప్రధాన పాత్ర జయ. వాళ్ళది ప్రధాన పాత్ర. వారి ఇంట్లో దేవతార్చన ఉంటే, వాళ్ళకి మంత్రోపాసన ఉంటే, ఉపదేశం ఉంటే ఖచ్చితంగా వాళ్ళు మంత్రోపాసన చేసుకోవాలి. అమ్మవారిని నిలబెట్టడము, కూర్చోబెట్టడం సమస్తము మగవాళ్లే చేస్తే, పరిచర్యే ఆడవాళ్ళు చేసే విధానం ఉండేది. ఇప్పుడు కూడా కొన్ని కుటుంబాల్లో అలానే ఉంటుంది. ఖచ్చితంగా మగవాళ్లే ఇదంతా చేస్తారు. పరిచర్య, ప్రసాదం, నివేదనలు, వంట చేసి పెట్టడము, కావలసిన హారతులు, దీపారాధనలు అన్నీ తయారు చేయటం, పువ్వులు తయారు చేయటం, అమ్మవారిని అలంకరణ చేయటం. కానీ అమ్మవారిని కూర్చోబెట్టడము, ఆమె యొక్క అష్టోత్తరాలు, పూజా విధానము సమస్తము మగవాళ్లే చేస్తారు. వాళ్ళ ఇంట్లో ఉండే పద్ధతమ్మా. ఇప్పుడు ఇది సార్వజనీయమైన సంగతిగా అయిపోయింది. అందరూ ఇప్పుడు మంత్రోపదేశం ఉండాలి, మగవాళ్లే చేయాలి, ఈ రకమైనవి ఉన్న వాళ్ళు ఉంటారు, లేని వాళ్ళు ఉంటారు కదా. ఎవరైనా చేసుకోవాలని ఆశపడతారు కదా. లౌకికమైన వ్యవహారంగానే ఇది పరిణమించింది కాబట్టి మనం ఆడవాళ్ళు కూడా చేసుకోవచ్చు. దానికి ఏం పెద్ద మగవాళ్ళు చేయాల్సిందేనని ఖచ్చితంగా వాళ్ళకి అవకాశం లేదు, అలవాటు లేదు, ఆ రకమైన ఆచరణ తెలీదు. అప్పుడు ఎందుకు వాళ్ళని ఇందులోకి లాగటం? మీరు నేర్చుకుంటున్నారు, తెలుసుకుంటున్నారు. ఎవరో ఒక గురువులో, టీచర్లు, మంచి వాళ్ళు 4 మంచి ముక్కలు చెప్పే వాళ్ళ దగ్గర తెలుసుకున్నప్పుడు మీరు తెలిసిన విధానంగా చేయండి. వాళ్ళతో దండం పెట్టించండి.
మీరు ఇంట్లో పూజ చేసుకునేటప్పుడు మీరు ఏదైనా ఒక నియమం పెట్టుకున్నారు, ఈ రకమైన ఆహారమే వండాలి అని, మగవాళ్ళు దాన్ని గౌరవించినా వాళ్ళు పూజ చేసినట్టే. అంతే. దానికి వాళ్ళు ఒప్పుకుంటే నువ్వు ఈ పూజ నువ్వు చేసుకో, నాకు కావాల్సింది నాకు చేయాల్సిందేనన్న మాట అంటే ఇక ఏం లేదు, మీ దారి మీది వాళ్ళ దారి వాళ్ళది. అట్లా కాకుండా దానికి వీళ్ళు అందరూ గౌరవంగా ముందుకు వెళ్తే భక్తిభావంతో ముందుకెళ్ళి అలాగే ఈవిడేదో చేసుకుంటోంది కాబట్టి మనం ఇతరత్ర వ్యవహారాలకు దెక్కకూడదని వాళ్ళు కనుక భావించారనుకో, అదే వాళ్ళు పూజలో పాల్గొన్నట్టమ్మా. అప్పుడు బాగా చెప్పారు, వాళ్ళు పూజలో పాల్గొన్నట్టే. వాళ్ళే దీపం పెట్టకపోయినా కూడా ఒప్పుకున్నారు కదా, ఒప్పించుకోండి అంత మాత్రం. పూజ చేయాల్సిందేనని పెట్టుకోకపోయినా ఇంత మాత్రం ఒప్పించినా కూడా వాళ్ళకి కూడా ఫలితం లభిస్తుంది తప్పకుండా. సంతోషం రమ్మ గారు, నమస్తే. నమస్తే. Anchor's dress courtesy by Saki.